స్కూల్ టీక్ కరో అంటూ సీజేపీ కొత్త మూమెంట్ ఎత్తుకుంది బాగానే ఉంది. కానీ దీని లక్ష్యం బీజేపీని టార్గెట్ చేయడం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పేరుతో అక్కడి విద్యామంత్రులను ఇస్తిఫాదో అంటూ గోల చేయడం వీళ్ళ అసలు ఉద్దేశం. ఇదే వీళ్ళ అజెండా. నిజానికి ఒక స్కూల్ నిర్మాణం జరిగి అది శిథిలావస్థకు చేరుకోవడానికి కనీసం 20-25 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ స్కూల్స్ ఏనాటివి, ఎప్పటి నుండి ఎలా తయారయ్యాయి అనే ప్రశ్న ఉత్పన్నం కావాలి కదా. ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడిన మొదటి 8 సంవత్సరాలు అంటే 1991 నుండి 1998 వరకు బీజేపీ పార్టీ పరిపాలన సాగించింది. ఆ తర్వాత నుంచి 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించింది, 10 సంవత్సరాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలించింది. గత 2025లోనే మళ్ళా బీజేపీకి అధికారం దక్కింది. మరి ఢిల్లీలో స్కూల్స్ శిథిలావస్థకు చేరాయి అంటే ఆ పార్టీల పాలనలోనే కదా. మరి ఈ విషయం గమనించాలి కదా. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా నిన్న మొన్నటి వరకు అక్కడ కాంగ్రెసు శివసేన పార్టీలే కదా పరిపాలించాయి. ఇక రాజస్థాన్లో కూడా రాజస్థాన్ రాష్ట్రం 1949లో ఏర్పడితే 1993 వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది. మధ్యలో ఒక 3 ఏళ్ళు చిన్న బ్రేక్ వచ్చింది. అప్పుడు జనతా పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత 2003లో ఒకసారి, 2013లో ఒకసారి, ఇప్పుడు కొత్తగా 2023 నుంచి బీజేపీ పరిపాలిస్తోంది. 1990 నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ప్రభుత్వం మారుతోంది. మరి ఇప్పుడు బీజేపీని ప్రశ్నించే ఈ కాక్రోచ్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించాలి కదా. మరి రాజస్థాన్లో ఇంత తక్కువ పాఠశాలలు ఉన్నాయి, ఈ పాఠశాలలు ఈ దుస్థితిలో ఉన్నాయి అంటే దానికి కారణం ఎవరై ఉంటారు? అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడి గ్రామస్థాయి పంచాయతీ ప్రెసిడెంట్లో మరి ఎవరైనా ఉంటారు కదా. ఇకపోతే ఉత్తరప్రదేశ్లో 10 ఏళ్ల క్రితం వరకు అక్కడ ఉన్నవి కాంగ్రెసు, బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలే కదా. ఈ మధ్యనే కదా, ఈ గత 10 ఏళ్ల నుంచే కదా యోగి పాలన ప్రారంభమైంది. ఈ 10 ఏళ్లలో యోగి ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు ఆధునీకరించబడ్డాయి, నిర్మించబడ్డాయి. కానీ మెయింటెనెన్స్ అన్నది మాత్రం యోగి చేయడు కదా. నేను ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు చూశాను. ఆ వీడియోలలో ఎలా చూపిస్తున్నారంటే అక్కడ పరిసరాలు బాగోలేని కొన్ని స్కూల్స్ని తీసుకొని వీడియోలు చూపిస్తున్నారు. వీడియోలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ చూపిస్తున్నారు, టాయిలెట్స్ చూపిస్తున్నారు, చుట్టుపక్కల పరిసరాలలో ఉన్న పెంటలు, పేడ ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. మరి వాటిని అన్నింటినీ వచ్చి యోగి క్లీన్ చేయడు కదా, అక్కడ లోకల్స్ చూసుకోవాలి కదా. కేవలం స్కూల్సే కాదు, ప్రభుత్వ భవనాల్లో చాలా భవనాలు ఇలాగే ఉంటాయి. ముఖ్యంగా హాస్పిటల్స్, విద్యుత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, ఇలా అనేకం. పాఠశాలల విషయానికి వస్తే చాలా గ్రామాల్లో గ్రామస్తులే నిర్మించుకొని శ్రమదానంతో వాటి నిర్వహణ బాధ్యతలు చేపడతారు. స్థానిక పంచాయతీ, మున్సిపల్ శాఖలు కొంత బడ్జెట్ కేటాయిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లా స్థాయి స్కూల్స్ నిర్మిస్తుంది. మా చిన్నతనాల్లో కూడా అనేక పాఠశాలలు మొదట చిన్న పాకలలోని ప్రారంభమై గుడి ఆవరణలలోని ఇలా నడిచేవి. 1980 వరకు అనేక నగరాలలో అనేక స్కూల్స్ని స్థానిక సంస్థానాధీశులు, జమీందారులు నిర్మించి ఇచ్చిన భవనాలలోనే నిర్వహించేవారు. చాలా స్కూల్సు మొదట కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రారంభించి ఆ తర్వాత వాటిని గవర్నమెంట్ పరం చేశారు. నేడు మనం చూస్తున్న అనేక స్కూల్స్ ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు నిర్మించి వాటిని ప్రభుత్వపరం చేసినవి. ప్రభుత్వాలు ఉద్యోగాలను నియమించడం, వాళ్లకు జీతాలు ఇవ్వడం, విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం వంటివి, పరీక్షల నిర్వహణ మాత్రమే చేసేవి. ఒక విషయం గమనిస్తే 1980 వరకు కూడా మన దేశంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటివి, ఆనాటి సంస్థానాధీశులు కట్టించి ఇచ్చినవి, కొంతమంది ధనికులు కట్టించి ప్రభుత్వానికి అప్పచెప్పినవి. అవే ఎక్కువ ఉండేవి. 1985 తర్వాత నుంచి మనకు ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన తెలుగు యూనివర్సిటీ అన్నది ప్రారంభించారు. అలాగే అనేక ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం హయాంలోనే నిర్మాణం జరిగింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అనేక స్కూల్స్ని నిర్మించడం, వాటిని పునరుద్ధరించడం జరిగింది. అంతేగాని 1980కి పూర్వం నాకు తెలిసి ఎటువంటి ప్రభుత్వ భవనాలను కానీ ప్రభుత్వ పాఠశాలలను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినట్టుగా నేను చూడలేదు. మనం గమనించినట్లయితే ఉదాహరణకి వైజాగ్ తీసుకుందాం. వైజాగ్లో ఆంధ్రా యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటిది, కింగ్ జార్జ్ హాస్పిటల్ బ్రిటిష్ కాలం నాటిది. అలాగే ఇంకా రైల్వే స్టేషన్లు చెప్పనక్కర్లేదు. వాల్టేర్ స్టేషన్, విజయనగరం స్టేషన్ ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటివే. పోలీస్ స్టేషన్లు కూడా బ్రిటిష్ కాలం నాటివే. అలాగే విజయనగరంలోని అనేక కళాశాలలు, కాలేజీలు ఆనాటి సంస్థానాధీశులు కట్టించి ఆ సంస్థానాధీశులు నడుపుతున్నవే. అక్కడ మహారాజా వారి సంస్థానం నడుపుతున్నవి. ఆ స్కూల్స్ను నిర్వహించి ఆ తర్వాత ప్రభుత్వపరం చేసినవి. అంతేగాని ప్రభుత్వ బిల్డింగులు 1980 వరకు ఎక్కడా కట్టబడలేదు. ఒకవేళ ప్రభుత్వం కట్టించిన స్కూల్స్ ఏమైనా నాకు తెలియనివి ఉంటే గనక ఎవరైనా కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. 1980కి పూర్వం, 1980 తర్వాత నుంచి అనేక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా మనకు నిర్మించబడ్డాయి. 1995 నుంచి ఇంకా ఎక్కువగా పునరుద్ధరించబడ్డాయి. ముఖ్యంగా అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ IIITలు ఇలాంటివన్నీ కూడా 1995 తర్వాత నుంచి మనకు డెవలప్ అయ్యాయి. ఎక్కువ గ్రామీణ స్థాయి పాఠశాలలన్నీ కూడా అక్కడ స్థానికులచే నిర్మించబడి వాటి నిర్వహణ బాధ్యతలను మాత్రం ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. నిజం చెప్పాలంటే కేవలం స్కూల్స్ మాత్రమే కాదు, హాస్పిటల్స్, మున్సిపల్ సంస్థలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇలాంటివి ఎన్నో సముదాయాలు మనకి 1985 తర్వాత నుంచే నిర్మించడాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు వరకు అవన్నీ కూడా ఎప్పుడో రాజులు, నిజాములు, సంస్థానాధీశులు, జమీందారులు ఇలాంటి వాళ్ళు కట్టి ప్రభుత్వపరం చేసినవే. ఇక బ్రిటిష్ కాలం నాటివి ఇంకా చాలా ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు కాలంలోని ఈ కార్యాలయాల సముదాయాలన్నీ ప్రభుత్వం చేత నిర్మించబడ్డాయి. అక్కడ నుంచి నిజం చెప్పాలంటే రాష్ట్ర డెవలప్మెంట్ అన్నది ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న స్కూల్స్ ఇంకా చాలా డెవలప్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనాభాకి ప్రభుత్వపరంగా గవర్నమెంట్ స్కూల్స్ చాలా తక్కువ ఉన్నట్టే లెక్క. అందుకే అందరూ ప్రైవేట్ స్కూల్స్కి ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం చదువులు, డిసిప్లిన్ ఉంటుందని, ఇలా రకరకాలుగా మంచి చదువు దొరుకుతుందని చెప్పి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో సరైన ఏర్పాట్లు చేసి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పిల్లలు ప్రైవేట్ రంగం వైపు ఎందుకు వెళ్తారు? ఇక్కడ మంచి చదువులు తక్కువ ఫీజులకే దొరుకుతూ ఉంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు కదా. కనుక వీలైనంత వరకు ప్రభుత్వ పాఠశాలలు నిర్మించబడాలి. అయితే పాఠశాలల నిర్వహణ విషయంలో కేవలం ప్రభుత్వాలదే బాధ్యత అని వదిలేసే కన్నా స్థానిక ప్రజలు కానీ లేదా వ్యాపార సంస్థలు కానీ కొన్ని స్కూల్స్ను ఎంచుకొని వాటికి పెయింటింగ్స్ వేయించడం, టాయిలెట్స్ నిర్మించడం, వాటరు, ఎలక్ట్రిక్ పనులు, ఫ్యాన్ రిపేర్లు, కంప్యూటర్ ల్యాబ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ల్యాబ్స్ ఇలాంటివి నిర్మించడానికి, ఇలాంటివి డెవలప్ చేయడానికి సహకరిస్తే ఎంతో మంచి సేవ చేసిన వాళ్ళు అవుతారు. కేవలం ప్రభుత్వం కోసం ఎదురు చూడడం కన్నా కొన్ని సామాజిక సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇలాగా అవకాశం ఉన్నవాళ్ళు స్కూల్స్ రీబిల్డింగ్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సహాయపడితే ఎంతో బాగుంటుంది. కేవలం ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలకి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడానికే సరిపోవడం లేదు. ఇంకా స్కూల్ బిల్డింగ్స్ ఏం కట్టిస్తాయి? ఈ కొత్త సినిమాల రిలీజుల కోసం ఎన్నో ప్రీ రిలీజ్ షోలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా అట్టహాసంగా చాలా ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం చేసే ఈ ఖర్చుని కొంత భాగం స్కూల్స్ పునరుద్ధరణకు ఉపయోగించి ఆ విధంగా కూడా వాళ్ళ సినిమాలని ప్రమోట్ చేసుకోవచ్చు కదా. అలా చేసుకోవడం వల్ల సినిమా ప్రమోషన్ అవుతుంది, స్కూల్ పునరుద్ధరణ కూడా అవుతుంది. స్కూళ్ళు బాగుపడతాయి, వాళ్ళు బాగుపడతారు. ఇలాగే ఇతర కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థలు, ఐటీ రంగంలో సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక స్కూల్ని దత్తత తీసుకొని ఆ స్కూల్ అవసరాలకు అనుగుణంగా వీళ్ళు సహకరిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పెయింటింగ్స్ వేయడం, ఎలక్ట్రికల్ రిపేర్స్, టాయిలెట్ రిపేర్స్, మెయింటెనెన్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఇటువంటి వాటి కోసం ఆ సంస్థలు ముందుకు వచ్చి విరాళాల రూపంలో కానీ లేదా సాధనాల రూపంలో కానీ పనిముట్ల రూపంలో కానీ ఏదైనా సరే ఆ స్కూల్కి డొనేట్ చేస్తే అది స్కూల్ పిల్లలకి ఉపయోగపడుతుంది. అలాగే పేద విద్యార్థులకు
పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్ వంటివి కూడా సహాయం చేయవచ్చు. ఈ విధంగా పేద విద్యార్థులకు సహకరించడానికి అందరూ ముందుకు రావాలి. కేవలం కెమెరాలు, మైకు గొట్టాలు పట్టుకొని స్కూల్స్కి వెళ్ళిపోయి స్కూల్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు చూపిస్తూ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం వల్ల ఉపయోగం లేదు. వీలైతే శ్రమదానం చేసి ఆ స్కూల్స్ని మంచిగా తీర్చిదిద్దే అవకాశం అందరికీ ఉంటుంది. స్థానికులు చెయ్యొచ్చు, వ్యాపార రంగ సంస్థలు చెయ్యొచ్చు. ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి కొన్ని గ్రూపులుగా ఏర్పడి సామాజిక సంస్థలు ఆ స్కూల్స్ పునరుద్ధరణకు సహాయపడవచ్చు. ఎప్పుడో ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందో అంతవరకు అవి అలాగే ఉండాలంటే విద్యార్థులు నష్టపోతారు కదా. అందుకని నిజంగా విద్యార్థుల మేలే కోరిన వాళ్ళైతే కనుక పాఠశాలల పునరుద్ధరణ విషయంలో సమాజంలోని మీడియా రంగం కూడా శ్రద్ధ వహించాలి. మీడియా సంస్థలు, జర్నలిస్టులు తమ వంతు బాధ్యతగా స్కూల్స్ డెవలప్మెంట్ కోసం కృషి చెయ్యాలి. కేవలం వేలెత్తి చూపించడం వల్ల ఎవరికీ ఎటువంటి ఫలితం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.